నేను అనేది ఏంటంటే దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచించండి మీరు. కన్నీటి అనుభవాలు అరుదైపోతున్న రోజులు ఇవి. బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డ వాక్యాలు ఏమిటి? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారని. అదే మాటను లోకేయం రాశాడు, ఇప్పుడు దుఃఖపడు వారు ధన్యులని మాట్లాడాడు. ఏమండి, నది ప్రవాహం వల్లే కన్నీరు పారణము, రేయి మోజాము లేవమని దేవుని వాక్యం చెబుతుంది. మీ పసిబిడ్డల కొరకై చేతులెత్తి కన్నీరు కార్చమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏమండి, నీ తల జలమయముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ కన్నులు జనపూర్ణమైన హెష్బోను పట్టణమందు నుండి తటాకములతో సమానం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మిగిలిన వారి కొరకు, శేషం కొరకు హెచ్చుగా కన్నీటి గార్చి ప్రార్థించమని వాక్యం చెప్తుంది. మీ కన్నీరు చూచారని, కన్నీటి ప్రార్థనకే దిగి వచ్చారని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీ కన్నీరు గార్చి ప్రార్థన చేసావు కనుక నీ పాపాలు క్షమించారని వాక్యం చెప్తుంది. బైబిల్ అంతా కన్నీటి ప్రార్థనల ఫలితముగానే, కన్నీటి ప్రార్థనలకు జవాబుగానే, కన్నీటి ప్రార్థనలు హెచ్చరింపబడ్డాయి, అప్రిషియేట్ చేయబడ్డాయి, ఎంకరేజ్ చేయబడ్డాయి. అయితే ఎవడో మాట్లాడుతున్నాడో ఏడవటం అక్కర్లేదని.